ఏమంటున్నారు డాక్టర్ గారు? ఒక్కోసారి షాక్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. శ్రీలక్ష్మిని అబ్జర్వేషన్లో ఉంచాం. తను కాన్షియస్లోకి వస్తే కానీ మనం ఏం చేయలేం. ఇక పైవాడిదయ్యా. తమ్ముడు, అయిపోయింది, అంతా అయిపోయింది ఇందిరా. డాక్టర్ వల్లే కాలేదంటే ఇంకా దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఏమండి, మీరేనా ఇలా మాట్లాడుతుంది? శ్రీలక్ష్మి ఎవరికీ ఎలాంటి అపకారం తలపెట్టదు కదండి. అలాంటి లక్ష్మికి దేవుడు మాత్రం ఎందుకు అన్యాయం చేస్తాడు? దేవుడే ఉంటే శ్రీలక్ష్మి లాంటి మంచి మనిషికి ఇలాంటి పరిస్థితి రాకూడదు కదా ఇందిరా. అదేంటండి అలా అంటారు? దేవుడేం చేసినా దాని వెనుక ఏదో పరమార్థం ఉంటుందని మీరే అంటుంటారు కదండి. ఈ ప్రమాదం వెనుక కూడా ఏదో ఒక పరమార్థం ఉందేమో చూద్దాం. ఇంకా ఏం చూడాల్సి వస్తుందోనని భయంగా ఉంది ఇందిరా. నాకే గనక ఆ శక్తి ఉంటే నా ఆయుష్ కూడా పోసి శ్రీలక్ష్మిని కాపాడుకునేవాణ్ణి. అయ్యో, అంత శక్తి నాకు లేకపోయింది. శ్రీలక్ష్మికి ఏం కాకూడదు, మన శ్రీలక్ష్మికి ఏం కాకూడదు. ఇక పైవాడిదయ్యా. శ్రీలక్ష్మికి ఏమీ కాదండి. మధుసూదన్, నువ్వు నాతోరా. ఎక్కడికి నానమ్మా? నాతోరా చెప్తానురా. నానమ్మా ఎక్కడికి? ఎక్కడికమ్మా? అమ్మా ఎక్కడికమ్మా? అమ్మా ఎక్కడికి? అమ్మా నానమ్మా ఎక్కడికి? నానమ్మా నానమ్మా చెప్పు నానమ్మా ఎక్కడికి? రారా. మధుసూదన్, నీ భార్యని కాపాడమని అమ్మవారిని వేడుకోరా. ఏంటి నానమ్మా ఇది? శ్రీలక్ష్మి కోమలో ఉంది. అమ్మవారిని వేడుకుంటే శ్రీలక్ష్మి లేచి కూర్చుంటుందంటే ఆ శ్రీలక్ష్మిని కూడా ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళం కదా. అలా మాట్లాడకు మధుసూదన్. అమ్మవారి మీద నమ్మకం ఉంచి వేడుకోరా, అంతా మంచే జరుగుతుంది. నానమ్మా, మీ మూఢనమ్మకాల్ని చాదస్తాల్ని నా మీద రుద్దడానికి ప్రయత్నించకండి. అమ్మవారంటే మూఢనమ్మకం కాదు నాయనా, నమ్మకం. అమ్మవారిని వేడుకోవడం అపచారం కాదు, మన ఆచారం. చాలా మంచిగా చెప్పారు పంతులు గారు. నానమ్మా, మధుసూదన్, వేడుకుంటే పోయేదేముంది? మంచే జరుగుతుంది, చెడైతే జరగదు. హాస్పిటల్లో జీవోత్సవంలో ఉన్న శ్రీలక్ష్మి కోసం ఆ అమ్మవారిని వేడుకోరా. చూడ్నాయనా, అమ్మవారి కరుణా కటాక్షాలుంటే తప్పకుండా మంచే జరుగుతుంది. అమ్మవారి ఆలయానికొచ్చే భక్తుల్లో చాలా వరకు అమ్మవారి కరుణా కటాక్షాలని పొందిన వాళ్లే ఉంటారు. మీ కోరిక నెరవేరాలంటే ఈ నిప్పుల గుండం తొక్కితే అమ్మవారి కృపని పొందుతారు. నానమ్మా ఏంటి నానమ్మా, ఇప్పుడు నేను నిప్పుల గుండం తొక్కాలా? అవును మధుసూదన్, నీ భార్య కోసం నువ్విప్పుడు ఈ నిప్పుల గుండం తొక్కాలి. నానమ్మా ప్లీజ్, ఇలాంటి పనులన్నీ నేను చేయలేను. కావాలంటే ఇక్కడే నిల్చొని ఈ అమ్మవారిని నేను వేడుకుంటాను. మధుసూదన్, పాపం శ్రీలక్ష్మి మన కోసం, మన కుటుంబం కోసం చాలా చేసింది. నువ్వు అరెస్ట్ అయితే నీ పరువు ఎక్కడ పోతుందోనని క్షణం కూడా ఆలోచించకుండా నేరాన్ని తనపైన వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కానిస్టేబుల్స్, ఆ అబ్బాయిని తీసుకురండి. అరెస్ట్ చేయకండి, ఆగండి. మీరు అనుకుంటున్నట్టు ఈ యాక్సిడెంట్ చేసింది మధుబాబు కాదు, నాను. పోలీస్ స్టేషన్కి వెళితే తన పరువు ఏమవుతుందో,
తన కుటుంబం పరువేమవుతుందోనని ఆలోచించకుండా కేవలం నీ గురించి ఆలోచించింది. అలాంటి మంచి అమ్మాయి ప్రాణం పోతుందంటే ఇంకా ఆలోచిస్తావేంటి? నానమ్మ, నువ్వింకా ఆలోచించుకు మధుసూదన్. అమ్మవారి మీద నమ్మకం ఉంచి ఈ ఒక్క పని చెయ్యి. పంతులు గారు, బొట్టు పెట్టండి. నానమ్మ, ఏంటి నానమ్మ ఇది? ఆ కొమ్మలు తీసుకో. తీసుకో బాబు. నానమ్మ, వద్దు నానమ్మ. మధుసూదన్, ఏం కాదు, వెళ్ళు. ఆ అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళు. నానమ్మ, హ్మ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నాయనా, ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరిక కోరుకో. శ్రీలక్ష్మిని కాపాడు తల్లి. నా కోసం కాదు కానీ తన కోసం తనని బతికించు. తన ఫ్యామిలీ కోసం తనని బతికించు. శ్రీలక్ష్మి ప్రాణాలతో బయటపడిన తర్వాత నా లైఫ్లో నుంచి, నా ఫ్యామిలీ నుంచి వేరు చేసి వాళ్ళింటికి పంపించే తల్లి.